హాయ్ అండి, అందరికీ నమస్కారం. బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను. పేపర్ కట్ చేస్తున్నాను. పేపర్ కటింగ్ బుట్ట హ్యాండ్స్ చేతులకు ఎలా కట్ చేసుకోవాలో మనం చూపిస్తాను. ఇప్పుడు బుట్ట ఎలా పెట్టుకోవాలో అది కూడా. ఇక్కడ నుండి 6 ఇంచులు, వాళ్ళ చేయి పొడవు వచ్చేసి 5 ఇంచులు, మనం 6 ఇంచులు పెట్టుకున్నాం. సంక చూసుకోవడానికి ఇదిగో ఇక్కడ మనం కుట్ల కొరకు కోసం వదిలిపెట్టినాం కదా, అక్కడ నుండి ఈ టేపును మనం ఇలా ఇట్లా చిన్నగా తిప్పుకుంటూ రావాలి. ఇలా 8 ఇంచులు వచ్చేసింది. 8.5 మనం ఇక్కడ పెట్టుకోవాలి. 8 కానీ 9 కానీ పెట్టుకోవచ్చు. మన కుట్లకి అన్నిటికి వచ్చేస్తాను అనమాట. 8.5 పెట్టేసాను నేను. ఇలాగా ఇలా స్ట్రైట్గా గీత గీసుకోవాలి. ఇట్లా ఇక్కడ 2 ఇంచులు డౌన్ వచ్చేసి 3 ఇంచులు, మనకు చేయి లూజ్ వచ్చేసి చూస్తారు. చేయి లూజ్ వచ్చేసి ఇలా పెట్టుకొని మనం ఇక్కడ ఉంది చేయి లూజ్ దాకా 2 ఇంచులు ఎగస్ట్రా కుట్ల కొరకు మనము 2 ఇంచులు కుట్లు పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఇటు సైడ్ కుట్లకు పెట్టుకున్నాం కదా, అదే కుట్ల సైజు ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఇలా పెట్టుకొని ఇలా గీత కొట్టాలి. ఇలాగా ఇక్కడ 2 ఇంచులు, ఇలా ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఇదండి ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు మనం భుజానికి ఇక్కడ జాయిన్ చేస్తాం కదా, ఆ సెంటర్ నుండి కిందికి ఇట్లా 2 ఇంచులు. ఇది వచ్చేసి మనం ఇలా ఇలాగా రౌండ్ రావాలి. ఇట్లా మనం తీసుకున్న తర్వాత ఇదొకటి గుర్తు పెట్టుకుంటే ఇలాగా ఈ లైనింగ్ మీద ఇలా పేపర్ ఇలా పెట్టుకోవాలి. ఈ ఎడ్జెస్ ఉండే కదా ఇట్లా మనకు ఈ కోణాలు ఇట్లా ఇవనేది మనం ఇలా దీనికి ఇలా పెట్టుకోవాలి. ఇలాగా దీని చుట్టూ మనం ఇలా ఇలా తీసుకోవాలి. ఇలాగా మనం తీసుకోవాలి. ఇదేంటికంటే మనకు కుచ్చులు పెట్టుకోవడానికి వస్తుంది. కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇవి వచ్చేసి మనకు కుచ్చులకి ఇలా ఇట్లా మనకు కుచ్చులు వస్తాయి. ఇట్లా ఈ చేయి వచ్చేసి మనకు కుట్టేసుకోవచ్చు. ఇదల్లా క్లాత్ మనకు విడిగా ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి. అది కూడా 6 బాగా వచ్చేసింది. 6 1 2 గీతలు వచ్చింది. 6 2 గీతలు వచ్చేసింది. మనకు కుచ్చులు పెట్టుకోవడానికి ఇట్లా. ఇంకోటి సేమ్ అలానే కట్ చేసుకోవాలి మనం.
ఇలాగా. ఇప్పుడు చీరలో ఇట్లా కట్ చేసుకొని లైనింగ్ మనం కట్ చేసుకున్నాం కదా, మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని దీని చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలాగా సేమ్, ఇక్కడ కూడా ఇలాగా ఇలా వస్తుంది. ఆరు కాడికి ఎక్కువ ఉండకూడదు చూడండి, 6 ఇంచులు గాడికే. 5 ఇంచులు ఉన్నా కూడా బాగా కనపడుతుంది. బుట్టాన్స్ అనేది చెయ్యి పైకి ఉంటేనే అందం, కిందికుంటే బాగుండదు. ఇలా కట్ చేసుకోవాలి ఏ దానికి ఆ దానికి. ఈ పీస్ వచ్చేసి మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మనం కుట్టుకుంటూ రావచ్చు, నీట్గా వస్తుంది. లైనింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బుట్ట చేయి కుడుతున్నాం చూడండి. ఇదల్లా మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలి దీనికి ఇలాగా. ఇక్కడ మనం ఖర్చులు పెట్టాం కదా, ఇలాగా మీకు కనపడతానని ఇలా ఇచ్చిస్తాను. ఇదో ఇటు సైడు ఇటు నుండి మొత్తం పెట్టుకుంటూ రావాలి. ఇలా కుచ్చు పెట్టుకొని రావాలి ఇలాగా. తర్వాత ఇటు సైడ్ మనకి ఇక్కడ పెట్టుకున్నాం కదా టక్స్, ఆ టక్స్ ఇవి ఇటు సైడ్ పెట్టాము. ఇప్పుడు ఇటు సైడ్ మనకెళ్ళి పెట్టుకోవాలి ఇలాగా. మొత్తము ఇటు పక్క ఇలా పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు పైన కుట్టుకుంటాం కదా, ఇట్లా ఈ పైన ఇటు పైకి పెట్టాలి, ఇటు సైడ్ పెట్టుకోవాలి. కొంచెం ఇలా వస్తుంది మొత్తము. చూపిస్తాను చూడండి. మనకి ఏమన్నా ఎగస్ట్రా మనం కట్ చేసుకున్నాం కదా, ఈ పేపర్ కట్ చేసాం కదా, ఈ పేపర్ సైజ్ పెట్టుకొని మనకి ఏమన్నా మిలిగింటే కుచ్చులు పెట్టుకున్నా సరిపోతుంది. మనకి ఇంత వచ్చింది కాబట్టి అక్కడ 4 ఇక్కడ 4 పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, అవి కూడా పెట్టి చూపిస్తాను. ఇలా ఉక్కాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలాగ మనం పేపర్ కట్ చేసాం కదా, ఆ పేపర్ని చూసుకోవాలి. ఇలాగా మనకి ఇంత సరిపోతుంది, ఏం కాదు. కుట్లు లేకొచ్చేది ఏం కాదు, ఇంత మనకు సరిపోతుంది. ఇలాగా దీనికి బార్డర్ ఇలా పెడతా చూడండి. బార్డర్ వేస్తున్నా. దీనికి కలర్ ఏం రాలేదు, దీనికి సేమ్ ఇదే చీరదే వేస్తున్నాను బార్డర్. ఇట్లా మడత పెట్టుకొని ఇలా దీనిపైన కుట్టు రావాలి. ఇలాగా బార్డర్ వేసుకోవాలి. ఇలాగా బార్డర్ వేసుకోవాలి. ఇలా వస్తుంది హ్యాండ్స్. రెండు ఇలా ఉంటాయి.
ఇలా వస్తుంది హ్యాండ్. బుట్ట మాత్రం బాగా వస్తుంది ఇలాగా. జాయిన్ చేయాలి. ఆన్ చేసిన. సేమ్ ఇది కూడా సెంటర్ పెట్టుకొని మనం ఇలా చూసి మనం ఇలా పెట్టుకొని మొత్తం కుట్టుకుంటూ బాగా ఇట్లా చిన్నగా తిప్పుకున్నామంటే ఇక్కడ కూడా సేమ్ ఇట్లే కుట్టేసుకొని రావాలి. ఇంకొక కుట్టేసుకోవాలి ఇలాగా. ఇలా వస్తుంది చూడండి బుట్ట చేయి. చేయి లూజ్ పెట్టుకోవాలా ఇలాగా. వెనుకలో మనం ఖర్చులు వేస్తే సరిపోతుంది. ఉండాలా ఇలా. ఇది ఆల్తి జాకెట్, ఇది మనం కుట్టిన జాకెట్. ఇలా పెట్టుకొని ఇలా కరెక్ట్ చూసుకోవాలి. చూసుకొని ఏదైనా వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేద్దాం. వేస్తాను. ఇలా రివర్స్ చేసి చూపిస్తాను. ఇలా వస్తాయి. బుట్ట చేయంటే ఇలా పెట్టుకుంటే అందంగా ఉంటుంది.
ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో. నీట్గా ఉంటుంది. ఈ కటింగ్ వీడియో, టిచ్చింగ్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.